అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నా పేరు భవాని. ఈరోజు వీడియో తపాలా చెక్కలు చేస్తున్నా. మన అమ్మమ్మలు నాయనమ్మలు తపాలా చెక్కలు ఎలా కాల్చేవాళ్ళు, ఇప్పుడు తపాలా చెక్కలు మనం ఎలా కాలుస్తున్నామో చూపిస్తున్నా. చాలా బాగుంటాయి ఇవి. ఒక మాట, శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి. పక్కనే బెల్ ఉంటుంది, నొక్కండి. వీడియోలన్నీ వస్తాయి, చూడండి. తపాలా చెక్కలకి కావాల్సింది, ముందు పచ్చిశనగపప్పుని నానబెట్టుకోవాలి. 1 గంటన్నర. 2 గుప్పులు నానబెట్టాను నేను. ఇవి వేడి నీళ్ళు కాస్తున్నాను పిండి కలపడానికి. అది బియ్యం పిండి 1 అర కేజీ తీసుకున్నాను నేను. జల్లించుకుని తీసుకోవాలి. 1 గంటన్నర నానబెట్టిన పచ్చిశనగపప్పుని కడుక్కుని పిండిలో వేసుకోవాలి. కరివేపాకు 2 రెబ్బలు, 2 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు ముక్కలు అట్ట కోసుకోవాలి. పచ్చిమిరపకాయలు, అల్లం పేస్ట్, అది ఉప్పు, జీలకర్ర, ఇవన్నీ మీకు నచ్చినట్టు వేసుకోండి. ఇలా కలుపుకుని తర్వాత ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేయండి. వేసి పిండిని మళ్ళీ కలపండి. కలిపి వేడి నీళ్ళు కాసాం కదా, అవి పోసి కలుపుకోవాలి. నెయ్యి బదులు ఎన్నపూస కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఎన్నపూస ఇప్పుడు లేదు, అందుకని నెయ్యి వేసాను. అలా వేయటం వల్ల చాలా రుచి వస్తుందన్నమాట. అట్లా వేడి నీళ్ళు పోసి కలుపుకోవాలి. వేడి నీళ్ళు 1/4 లీటర్ పైనే కాసాను అనమాట. కాసిన నీళ్ళన్నీ పోసి కలిపేసుకోవాలి. అలా కలిపేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. ఆరుద్దు కొద్దిగా. వేడి మీద చేయి పెడితే కాలుతుంది. ఉప్పు ఇందాక వేసా కదా, అది చాలలేదు. ఇంకొంచెం ఉప్పు వేసుకుని అట్ట ఇంక మామూలు నీళ్ళు, చల్లటి నీళ్ళు పోసేసుకుంటా వేడి నీళ్ళు కలిపేసుకోవటమేనట్ట. మరీ గట్టిగా కలపొద్దు, ఇట్ట మెత్తగా కలుపుకోవాలి. నెయ్యి బదులు నూనె కూడా వేసుకోవచ్చు, కానీ నెయ్యి రుచి వేరు, నూనె రుచి వేరు. అందుకని కొంచెం నెయ్యి వేసాను నేను. ఇక్కడ మాత్రం ఆయిల్ వేసి పైన అలా నున్నగా చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఒక ఆకు తీసుకుని దానికి నూనె రాసాను అనమాట. రాసి కొంచెం కొంచెం పిండి తీసుకుని మీకు ఏ సైజు కావాలనుకుంటే మీరు అంత తీసుకోండి. నేను కొంచెం పెద్దవి చేశాను అనమాట. మీకు నచ్చిన సైజు తీసుకుని ఉండలు చేసుకుని అలా ఆకు మీద చేసుకోవచ్చు. లేదంటే ఆయిల్ కవర్ ఉంటుంది కదా, దాని మీద చేసుకోవచ్చు. లేకపోతే చీరలే వస్తాయి కదా కవర్లో, దేని మీదైనా చేయొచ్చు. మాకు ఆకులు, అరిటాకులు అందుబాటులో ఉంటాయి కాబట్టి నేను ఆకు మీద చేశాను. అలా ఉండలు చేసి పెట్టి అలా రౌండ్గా పక్కన అంచులను కొంచెం సరి చేసుకుంటూ పలసగా చేసుకోవాలి. ఒకసారి మందం, ఒకసారి పలసన చేయొద్దు, మళ్ళీ కాలేటప్పుడు కాలవన్నమాట. అన్నీ ఇలా చేసి పెట్టుకుని ఇప్పుడు తపాలా చెక్కలు చేయడం అయిపోయిందనమాట. ఇప్పుడు ఒకటి తీసుకుని నేను తపాల్లో వేసి కాలవబోతున్నా. స్టవ్ వెలిగించి అక్కడ చట్టి పెట్టాను అనమాట. చట్టిలో ఒకటేసి తపాలా చెక్కని చుట్టూ ఆయిల్ వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా మన అమ్మమ్మలు నాయనమ్మలు కాల్చేవాళ్ళు. మా నాయనమ్మ కాల్చేదన్నమాట. ఇలా ఒక్కోటి చేసి ఇలా తపాల్లో వేసి కాల్చేవాళ్ళు. అందుకని వీటిని తపాలా చెక్కలని అనేవాళ్ళంట. మా నాయనమ్మని అడిగితే చెప్పేదన్నమాట. ఇప్పుడు అంతసేపు చాలా టైం పడుతుంది కదా, అందుకని నేను ఇప్పుడు ఈ 2 కాల్చి తీసి పక్కన పెట్టేసి బండి పెట్టి ఆయిల్ పోసి కతిమ్మాయన్నీ కాలవపోతున్నా. ఇప్పుడు ఇది అయిపోయిందనమాట. తీసి పక్కన పెట్టేస్తున్నా. పెట్టేసి ఇప్పుడు ఆయిల్ పోసి ఆయిల్ కాగినాక తపాలా చెక్కలేసి చక్కగా కాల్చుకోవాలన్నమాట. కానీ ఇవి చాలా రుచిగా ఉంటాయి. వేడి నీళ్ళు పోసి కలిపి చూడండి. మీరు ఎలా కలుపుతారు పిండి? చన్నీళ్ళ కంటే వేడి నీళ్ళు కలిపి చక్కగా తపాలా చెక్కలు చేస్తే చాలా బాగుంటాయి అన్నమాట. ఒకసారి మీరు ఎలా చేసి చూడండి. అట్ట వేసినాక కొంచెం సేపు వదిలేసి అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇవి 2 రోజులు నిల్వ ఉంటాయి. ఇంకా బాగా ఎర్రగా కాలిస్తే ఇంకా 2 రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట. కాకపోతే కొంచెం నవలటం, అప్పటికప్పుడు వేడి తిన్నది వేరుగా ఉంటుంది. 2 రోజులు ఉంటే నిలవ కొంచెం మెల్లగా తింటే ఆ రుచి వేరు ఉంటుంది అనమాట. చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇవి కాలినవి. వీటిని తీసి పక్కన పెట్టేస్తున్నాను. కతిమ్మాయన్నీ కూడా ఇలానే కాల్చుకోవాలి. ఇప్పుడు చూడండి అవి ఎంత బాగున్నాయో కదా. ఇలా చేసి వేడి అప్పటికప్పుడు తింటే చాలా రుచిగా ఉంటాయి. మీరు ఇంకొంచెం 2 రోజులు నిల్వ ఉండాలంటే ఇంకొంచెం ఎర్రగా కాల్చుకోండి, చాలా బాగుంటాయి. ఇలా మీరు కూడా వండి చూడండి, తిని చూడండి. పాతకాలం నాటి
వంట కదా ఇది. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు, చాలా తక్కువ మంది చేస్తున్నారు వీటిని. కానీ ఇట్లా వండి చూడండి, చాలా రుచిగా ఉంటాయి. తిని చూడండి, కామెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి.